హాయ్ అండి, ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఇంకో స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. అదే మన రాజుగారి కోడి పలావ్. చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ కన్నా ఇంకా బాగా కుదురుతుంది. మనం గనక ఇంత ప్రేమగా ఇంట్లో చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ పద్ధతిలో చేసుకున్న రెసిపీ మరెక్కడా కూడా మీకు ఏ హోటల్లో కూడా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా దొరకదు. అంత బాగా ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది మనం ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే అండి, మరైతే మనం ఈరోజు చేసుకుంటున్న రాజుగారి కోడి పలావ్ స్పెషల్ రెసిపీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. ప్రాసెస్ ఎలా చేసుకోవాలో మీకు చెప్పేస్తాను. ముందుగా నేనేం చేశానంటే అండి, ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా చీలికలు కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇట్లాగా బ్రౌన్ ఆనియన్స్ అంటారు. చక్కగా కరకరలాడుతూ వస్తాయండి. లైట్ బ్రౌన్ రాగానే, గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసి ప్లేట్లో ఆరబెట్టుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే 3 to 4 months చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చాలా రెసిపీస్లో మీకు హెల్ప్ అవుతాయి. అలాగే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా నేను అన్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి. యాలకులు, మిరియాలు, లవంగాలు, చెక్క ప్రతిదీ కూడా నేను డ్రై రోస్ట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. జీడిపప్పులు కూడా అంతే అండి, నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది లెందీ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏమీ క్వాంటిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జార్లో వేస్తే మీకు చెప్పేస్తాను ఒకసారి. ఇదిగోండి, ఫస్ట్ యాలకులు 5-6 తీసుకోండి. ఇది మొత్తం క్వాంటిటీ 1 kg చికెన్కి 1 kg బియ్యము. ఆ క్వాంటిటీకి సరిపోనంత చెప్తున్నా అండి కొలతలు. 5-6 యాలకులు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, ఒక 7-8 లవంగాలండి, దాల్చిన చెక్క ఒక 2 అంగుళాల ముక్క, ధనియాలు 1 టీ స్పూన్ సరిపోతాయండి, కొద్దిగా చాలా కొద్దిగా సరిపోతాయి. తర్వాత జీలకర్ర కూడా 1 టీ స్పూను, తర్వాత జాజికాయ పొడి ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుందండి, కొద్దిగా కారము, తర్వాత డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు 2 గుప్పెళ్ళు జీడిపప్పు వేసుకున్నానండి. ఇంకాస్త ఎక్కువైనా కూడా ఇబ్బంది ఏమి ఉండదు, టేస్టీగానే ఉంటుంది. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ బ్రౌన్ ఆనియన్ అండి. కంపల్సరీగా 1 కప్ ఫుల్ బ్రౌన్ ఆనియన్స్ కావాలి. కేజీ బియ్యం, కేజీ చికెన్ చేసేటప్పుడు. ఇవన్నీ కూడా మనం మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి. ఇదిగోండి, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నా అండి. స్మూత్ పేస్ట్ అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పడితే చాలా సాఫ్ట్గా అయిపోతుందండి పేస్ట్. ఎంత ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇవి మనం ఇప్పుడు నెక్స్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాము కలిపేసి. ముందుగా అండి వెట్ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి చెప్తున్నాను. కొత్తిమీర 1.5 కప్ అండి, కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ మాత్రం ఈ సైజు కట్ట పడుతుంది. తర్వాత పుదీనా 1 ఫుల్ కప్ అండి, ఒలిచి కడిగి పెట్టుకుంది. 1 ఫుల్ ప్యాక్డ్ కప్ అండి పడుతుంది ఇది. తర్వాత అల్లం వెల్లుల్లి మీరు పేస్ట్గా వేసుకునే పని అయితే 2 టేబుల్ స్పూన్లు అండి. లేదంటే అల్లం 2 అంగుళాల ముక్క, వెల్లుల్లి 1 ఫుల్ పడుతుందండి, 1 ఫుల్ గార్లిక్ పడుతుంది. తర్వాత పచ్చిమిర్చి ఒక 7-8. ఈ మనకి దీనిలో కావాల్సిన కారం కానీ ఘాటు కానీ అంతా ఎక్కువ కూడా మిర్చి పేస్ట్ నుంచే వస్తుందండి. మనం కారం చూసారా, కలర్ కోసమే 1/2 స్పూన్, 1 టీ స్పూన్ వరకే వాడేసాము. మిగిలిందంతా కూడా దీని నుంచి లవంగాలు, మిరియాలు వాటి నుంచే వస్తాయండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ వెట్ ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నాం కదా, ఇవి కూడా మొత్తం కలిపి పేస్ట్ పట్టేసుకుందాం. ఇదిగోండి, మన వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం అన్నీ ఇట్లా మిక్సీ వేసేసాను. సాఫ్ట్గా పేస్ట్ చేసేసుకున్నా. ఇందాక మనం చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ పేస్ట్ ఉంది కదండి, దానిలో వేసి మిక్స్ చేసేసుకున్నాము. తర్వాత అందులోనే కొబ్బరి పాలండి
నేను కొబ్బరి మిక్సీ పట్టి దాని పాలన్నీ ఇట్లా తీసి పెట్టుకున్నాను. ఇవి సుమారుగా ఒక కప్ అండి, 150 ml 160 ml దాకా వాడుకోవచ్చు. అవి కూడా అండి. తర్వాత ఉప్పు ఒక 2 స్పూన్లు అండి, 2 టేబుల్ స్పూన్లు పడుతుందండి, వేసుకోవచ్చు. తర్వాత లెమన్ జ్యూస్ కూడా ఒక ఫుల్ లెమన్ పడుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగండి, ఒక టీ స్పూన్ 1.5 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి మన మసాలాలన్నీ కలిపి ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. టేస్ట్ చూసేసుకోవచ్చు అండి చక్కగా, ఏం ప్రాబ్లం లేదు. ఇది కొద్దిగా ఇలా తీసుకుని టేస్ట్ చూసుకున్నాము. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. యాక్చువల్గా ఇందాక చూపించాను కదా, మిర్చీలు బాగా చప్పగా ఉండేసరికి ఘాటు రాలేదండి, అందుకని ఇంకొన్ని మిరపకాయలు నేను యాడ్ చేసుకున్నాను మిక్సీ పట్టుకుని. మీరు కూడా టేస్ట్ చెక్ చేసుకుని అన్నీ సరిపోయా లేదో చూసుకోండి. నెక్స్ట్ మనం చికెన్లో మ్యారినేట్ చేసుకుందాం. ఇదిగోండి చికెన్ మిక్స్ చేసుకోవడానికి, మ్యారినేట్ చేసుకోవడానికి చెప్పి బౌల్లో చికెన్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అండి, చికెన్ వేసేస్తున్నాను. ఒక కేజీ చికెన్ తీసుకున్నాం కదండి, దానిలోకి ఈ మసాలా అంతా వేసుకుని మిక్స్ చేసి బాగా ఒక 2 మినిట్స్ చేత్తో కలిపేసుకుని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఇట్లా చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. చూసారా ఎంత గ్రేవీ ఉందో? ఈ మాత్రమన్నా ఉండాలండి, ఎక్కువైపోతుంది అని మీరు మాత్రం తగ్గించొద్దు, ఎందుకంటే ఫ్లేవర్ మొత్తం దీంతోనే వస్తుంది, రైస్కి కానీ చికెన్కి కానీ. చూస్తున్నారుగా, జాగ్రత్తగా చూడండి. నేను బిర్యానీ కట్ అయితే తీసుకురాలేదండి, యాక్చువల్గా మామూలు చికెన్ ముక్కలే సరిపోతాయి వీటికి, గమనించారా? కాకపోతే ఇది బ్రాయిలర్ చికెన్తో చేస్తున్నాం కాబట్టి ఈరోజు పెద్ద పీసెస్లో వచ్చాయి, కానీ బిర్యానీ కట్ అయితే అవసరం లేదు, దీనికి చిన్న ముక్కలే బాగుంటాయండి. బిర్యానీ మొత్తం కూడా కలుపుతాం కదా. మ్యారినేషన్ అయిపోయింది కదండి, నేను ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. లేదు ఫ్రిడ్జ్లోనే కంపల్సరీ ఏం లేదు, పక్కనైనా పెట్టేసుకోవచ్చు, కానీ 1 అవర్ మాత్రం మ్యారినేట్ అవ్వనిద్దాం. ఇదిగోండి మనం చికెన్ మ్యారినేషన్ పెట్టేసుకున్నాం కదా, ఈలోపు రైస్ కుక్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకుందామండి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ బాస్మతి రైస్, కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి కేజీ రైస్ అండి, కేజీ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకుందాము. తర్వాత ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అండి. బిర్యానీ ఆకు ఒక 3 ఆకులు, షాజీరా 1 టీ స్పూను, బిర్యానీ పువ్వు అంటారు కదండి, స్టోన్ ఫ్లవర్ అంటారు, అది కొద్దిగా అండి. తర్వాత జాపత్రి 1 పువ్వు అండి, మరాఠీ మొగ్గ ఒక 4 అట్లా తీసుకోండి. ఇవి నేను చిక్మంగళూరు నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ దొరికే మరాఠీ మొగ్గ కరెక్ట్ కాదంట, అక్కడ నేను తోటల్లో నుంచి తీసుకొచ్చుకున్నాను ఇవి. కొద్దిగా సాల్ట్, చెక్క ఒక 2 అంగుళాల చెక్క సరిపోతుందండి, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 5-6 లవంగాలు, 5-6 యాలకులు, ఒక 2 నల్ల యాలకులండి. ఇవి వేస్తే చాలా స్మెల్ వస్తాయండి, ఒక్కసారి వాడి చూడండి. బిర్యానీస్ ఎప్పుడు చేసినా కూడా నల్ల యాలకులు ఒక్కటన్నా కూడా నలక్కొట్టి వేసి చూడండి, మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే అనాస పువ్వు మీకు అందరికీ తెలుసు కదండి, స్టార్ అనాస్, ఇది ఒక 3 పువ్వులండి. తర్వాత నెయ్యి కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్స్, అలాగే నూనె కూడా అండి. ఇది 50-50 మిక్స్ చేస్తాను. ఉత్త నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు, కానీ మనకి చేతికంతా జిడ్డులాగా పట్టేస్తుంటుంది. అందుకని నేను ఎప్పుడూ కూడా ఏమన్నా స్పెషల్స్ చేసేటప్పుడు నెయ్యి వాడే దగ్గర కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తాను, దానివల్ల మనకి చేతికి జిడ్డు అనేది పట్టకుండా ఉంటుంది. ఇదిగోండి మన చికెన్ మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద, దానిలో ఫస్ట్ కొద్దిగా నెయ్యి, అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా నూనె వేడయ్యాక మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది మొత్తం కూడా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము.
ఇదిగోండి ఇట్లా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుని నేనైతే మూత పెట్టుకుని ఒక విజిల్ రానిస్తానండి హై ఫ్లేమ్ మీద. తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక పావు గంట అట్లా వదిలేసేయండి. సిమ్లో ఉడకనిచ్చేసి ఆఫ్ చేసేసుకున్నాము. ఇదిగోండి మనకి చికెన్ అంతా రెడీ అయిపోయిందండి. ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టాను. కుక్కర్ చల్లారుతుంది. పెద్ద గిన్నెలో ఆయిల్ తీసేసుకున్నాను. వేడెక్కింది. బిర్యానీ ఆకు మన మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఫ్రై చేద్దామండి. ఇదిగోండి మన మసాలాలన్నీ ఫ్రై అయినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసాను. ఇదిగోండి ఆనియన్స్ వేసి ఇవి ఒక్క 2 నిమిషాలండి హైలో పెట్టుకుని బాగా వేయించేసుకున్నాము గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. అదిగోండి కొద్దిగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్. కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా తరిగేసి వేస్తున్నాను. రైస్లోకి ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకున్నామండి. ఇంకా మనం వాటర్ పోసేసుకున్నాము. 1కి 2.5 అండి. విడిగా వండుతున్నాం కదా, ఖచ్చితంగా 2.5 పోయండి. లేకపోతే కనుక మీకు ఆ టెక్స్చర్ అనేది పొడి పొడిగా వస్తుంది, బాగుండదు. ఇదిగోండి మనకు వాటర్ అయితే చక్కగా బాయిల్ అయిపోతున్నాయి. ఇంకా రైస్ వేసేసుకున్నాము. ఇదిగోండి రైస్ వేసి మిక్స్ చేసేసాను. ఒక్కసారి సాల్ట్ చూసుకుని రైస్లోకి వాటర్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాము. చూసుకొని మూత పెట్టేసుకుని హాఫ్ వరకు కుక్ అవనిద్దామండి. ఇదిగోండి మనకి చికెన్ కూడా బయట తీసేసాను, ఓపెన్ చేశాను. హాఫ్ కుక్ అయ్యాక రైస్ ఈ చికెన్ మొత్తం గ్రేవీతో పాటు మిక్స్ చేసేసుకోవాలండి రైస్లో. ఇదిగోండి మనకు ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయిందండి. ఇక మనం చికెన్ని యాడ్ చేసేసుకుందాము. ఇలా గ్రేవీ మొత్తం యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టి మగ్గించుకుందామండి. ఇదిగోండి ఇట్లా చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకా సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం. ఇదిగోండి నేను మధ్యలో బాయిల్ చేసిన ఎగ్స్ కూడా పెట్టేశాను. ఇందాక మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. మసాలా మనం బాగా యాడ్ చేస్తాం కదా, అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మధ్యలో ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా అండి, ముద్ద కట్టేస్తుంది. ఇంకొక 5 నిమిషాలు అట్లా వదిలేస్తే మనకి రెడీ అయిపోతుందండి. ఇదిగోండి ఇంకో 5 మినిట్స్ తర్వాత చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఇప్పుడు ఈ స్టేజ్ చూసారు కదా, ఈ తడి ఉంటుందండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని 5 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేద్దాము. ఇట్లాగే తింటారండి. ఇలా వెట్గా ఉంటేనే బాగుంటుంది దీని టేస్ట్. మీకు డ్రై అయ్యే కొద్దీ కూడా ఆ ఫ్లేవర్ అనేది మీకు అంతగా అనిపించదు. అది తిన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఒరిజినల్ ఫ్లేవర్ అనేది ఇలా ఉంటేనే మీకు బాగుంటుంది. ఖచ్చితంగా వేడివేడిగా తినేసేయండి. మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఇదిగోండి నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చూసారా పొగలు పొగలు వస్తున్నాయి. ఎంత బాగా వచ్చిందో, బ్యూటిఫుల్గా వచ్చిందండి. కలర్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. ఒక్కసారి కనుక మన ఇంట్లో వాళ్ళు ఇట్లా చేసి పెడితే ఇంకొకసారి రెస్టారెంట్ పేరు కూడా ఎత్తారండి, అంత బాగా వచ్చింది. చక్కగా ఇట్లా గార్నిష్ చేసేసుకున్నాను నేనైతే. ఇంకా ఆలస్యం ఎందుకు, నాతో పాటు మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చూసేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటిల్ దెన్ బాయ్.